హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఎడిఫెక్స్, ఎయిర్ బస్, రాక్వెల్ ఆటోమేషన్, యాక్సెంచర్ అండ్ వాల్మార్ట్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అండ్ ఏది కూడా ఎక్స్పైర్ అవ్వకుండానే మీరైతే అన్ని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే వాల్మార్ట్ నుంచి గ్రాడ్యుయేట్ ఇంటర్న్ పొజిషన్కి అయితే హైర్ చేస్తున్నారు అనమాట. నో వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ కరెంట్లీ పర్సూయింగ్ ఏ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఎన్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ లో మీరు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రెసెంట్ పర్సూయింగ్ చేస్తూ ఉండాలి. అంటే మీరు 2025లో పాస్ అవుట్ అయ్యే వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ హ్యావ్ స్కోర్డ్ ఏ కంబైన్డ్ అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ 7 ఆర్ అబవ్ అక్రాస్ ఆల్ సెమిస్టర్స్. You possess an extremely sound understanding in the basic areas of computer science such as data structures, algorithms, object-oriented programming and design. You have a good command or any other programming languages, C++ or Java. కానీ మీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దీనికి డిఎస్ఏ కానీ లేదా ఊప్స్ కానీ మీకు వచ్చి ఉండాలి. యూ హ్యావ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ డిజైన్ మేకింగ్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో స్కిల్ సెట్ అనేది చాలా బేసిక్గా ఉంది. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దాంట్లో ఊప్స్ కాన్సెప్ట్, డిఎస్ఏ మీద బేసిక్స్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. సో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మీకు ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి. మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో మీకు జాబ్ చేసేలా ఉండాలన్నమాట. సో మళ్ళీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటానంటే సెట్ అవ్వదు ఇప్పుడు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే రాక్వెల్ ఆటోమేషన్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ అనే పొజిషన్కి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోండి. పార్టిసిపేట్ ఇన్ స్ట్రక్చరల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు అక్వైర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ టెక్నాలజీస్, సిస్టమ్స్ అండ్ మెథడాలజీస్. Collaborate with senior IT professionals to gain insights into real-world IT operations, troubleshooting and project execution, project support and collaboration. ఓకేనా, ఇక్కడ మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఏం చేస్తారంటే మీకు ఐటీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఐటీ టెక్నాలజీస్, సిస్టమ్స్ అండ్ మెథడాలజీస్ మీద మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా వీళ్ళు మీకు ట్రైన్ చేస్తారు. అండ్ సీనియర్ ఎంప్లాయీస్తో మీరు కొలాబరేట్ అయ్యి ఇంకొన్ని ఐటీ ఆపరేషన్స్, ట్రబుల్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది. Help enhance IT applications and infrastructures, collaborate with the teams on IT projects, contributing your technical expertise to achieve project goals, follow IT best practices, quality assurance process and security protocols to ensure the reliability and security of the IT systems. Work location చూసుకుంటే పూణే. సో ఇక్కడ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేస్లు ఇవేమి అడగట్లేదు కాబట్టి సో అందరూ కూడా దీనికి అప్లై చేసుకుని ట్రై చేయండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే యాక్సెంచర్ నుంచి బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పొజిషన్కి వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ పొజిషన్ అనమాట. సో డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పకుండా వీళ్ళు వేరే రోల్కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021-24 వరకు అప్లై చేసుకోండి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్ ఇన్ సోషల్ మీడియా లైక్ సిటిఆర్ అండ్ సిపిఎం అనమాట. ఒక క్లిక్ త్రూ రేట్ అండ్ క్లిక్ పర్ మైల్ అనమాట. నెక్స్ట్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రొఫిషియన్సీ విత్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్ తెలిసి ఉండాలి. మస్ట్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ పివోట్స్ అండ్ ఫార్ములాస్ ఇన్ ఎక్సెల్. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిజన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ రిపోర్ట్ అనాలిసిస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అనమాట. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ తెలిసి ఉంటుందో లేదా సోషల్ మీడియాకి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్సెల్ కూడా బాగా తెలిసి ఉండాలి, పవర్ పాయింట్ కూడా. సో అవన్నీ బేసిక్ స్కిల్స్ ఈ రోజుల్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ అనేది చాలా చాలా బేసిక్. అందుకే ఎఫ్ఎల్ఎం కూడా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద కోర్స్ లాంచ్ చేసింది చాలా డెడ్ చీప్ ప్రైస్కి 2499 అని చెప్పి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎయిర్ బస్ ఈస్ హైరింగ్ అసోసియేట్ ఇంజనీర్ మెథడాలజీస్ అండ్ టూల్స్ ఇంటర్న్షిప్ పొజిషన్కి వీల్ హైర్ చేస్తున్నారు ఎయిర్ బస్ అని చెప్పి. ఇది కూడా ఇంటర్న్షిప్ అనమాట. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ దీనికి అప్లై చేసుకోవచ్చు. 2024 అండ్ 25 బ్యాచెస్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్, గుడ్ కోడింగ్ స్కిల్స్ ఆన్ C++, C# అండ్ జావా, పైథాన్ కానీ ఆర్ కానీ వస్తే మీకు మంచిది అంటున్నారు. నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్ టెక్నాలజీస్ అంటే ఎస్క్యూఎల్ కానీ NoSQL కానీ మీకు తెలిసి ఉండాలి. ఇంట్రొడక్షన్ టు AWS ఆర్ MS అజ్యూర్. ఓకేనా, మీకు క్లౌడ్ టెక్నాలజీస్లో AWS కానీ అజ్యూర్ కానీ అడుగుతున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కంపెనీస్ ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ అండ్ ఒక క్లౌడ్ టెక్నాలజీ కూడా అడుగుతున్నారు. సో ఈ మూడు కనుక మీకు వచ్చుంటే ఆపర్చునిటీస్ అనేవి ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎడిఫెక్స్ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పొజిషన్కి వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ BA ఆర్ BS ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. డెమాన్స్ట్రేట్ ద అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ మల్టిపుల్ టాస్క్.
గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, నాలెడ్జ్ ఆఫ్ జావా టెక్నాలజీస్ అండ్ డేటాబేసెస్, ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో ఇది కూడా బేసిక్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. సో ఈ 5 జాబ్స్ కూడా మాక్సిమం అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ వస్తే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. ఈ 5 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు 1 బై 1 లింక్స్ క్లిక్ చేసుకుంటే మీరైతే అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్కి అయితే మీరైతే ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్గా ఏదైనా పోస్ట్ చేయడం జరుగుతుంది. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications, and do subscribe to Frontlines Media. Signing off.